ముందుగా చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, మరి దేవుని యొక్క కృపను గురించి కొన్ని మాటలు మనము ఆలోచించేద్దాం. దేవుని యొక్క కృప, మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకునేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఏంటంటే, దేవుని యొక్క మాటలో మనకు బోధ, హెచ్చరిక, ఆశీర్వాదము మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క వాక్యములో మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ 3 విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మొదటిది బోధ, ఆ బోధలో హెచ్చరిక, ఆ హెచ్చరికను మనం తీసుకొని దాన్ని మనం అవలంబించినట్లయితే తర్వాత ఆశీర్వాదము. చూడండి, దేవుని యొక్క వాక్యములో బోధ, హెచ్చరిక, తర్వాత ఆశీర్వాదము. కాబట్టి ఇవి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మనకు వాక్యం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచించేద్దాం. మన జీవితాలకి దేవుని యొక్క కృప ఎలాంటిదంటే ఒక పునాది లాంటిది. దేవుని యొక్క కృప మన జీవితాలకు ఒక పునాది లాంటిది. ఒక అంతస్తులు కలిగినటువంటి ఒక భవనం అది స్థిరంగా ఉండాలి అని అంటే దాని యొక్క పునాది బలంగా ఉండాలి. దాని యొక్క పునాది బలంగా ఉండాలి. అప్పుడే ఆ బహుళంతస్తుల మేడ కూడా స్థిరంగా ఉంటుంది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఆ యొక్క భవనం అలాగే నిలిచి ఉంటుంది, లేక ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క గృహం అలాగే నిలిచి ఉంటుంది. ఎందుకంటే పునాది చాలా బలంగా వేయబడింది. యేసుప్రభుల వారు కూడా మాట్లాడుతూ, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, అవన్నీ ఒకేసారి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా కూడా ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది. అదే ఇసుక మీద కట్టబడిన ఇల్లు వరద వచ్చింది, గాలి వచ్చింది, ఒకేసారి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. అంటే బండ మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు స్థిరంగా ఉంది. భౌతికంగా కూడా మనం చూసినట్లయితే బండ మీద కట్టబడిన ఇల్లు లేక బలంగా వేయబడినటువంటి పునాది మీద కట్టబడిన ఇల్లు అది బలంగా ఉంటుంది, అది పడిపోదు. అలాగే మానవ జీవితానికి దేవుని యొక్క కృప పునాది లాంటిది. దేవుని యొక్క కృప లేకపోతే మన జీవితము ఈ లోకంలో సజావుగా సాగలేదు. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి స్థితిగతులు, మనం కలిగి ఉన్నటువంటి ధనం కానీ, మనం కలిగి ఉన్న ఉద్యోగం కానీ, మనం కలిగి ఉన్న అధికారం కానీ, సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క కృప అనే పునాది మీద కట్టబడ్డాయి. దేవుని యొక్క కృప ద్వారా వీటన్నింటిని కూడా మనం సంపాదించుకున్నాం. అదే దేవుని యొక్క కృప లేకపోతే మన జీవితంలో ఇవి ఏవి కూడా ఉండేవి కాదు. కాబట్టి దేవుని యొక్క కృప మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, దేవుని యొక్క వాక్యములో దేవుని కృప పొందుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి భక్తులు అనేక మంది దేవుని వాక్యంలో ఉన్నారు. అయితే ఈరోజు ఒక భక్తుని గురించి మనం ఆలోచించేద్దాం. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడిందంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, దేవుని యెహోవా దృష్టి యందు
కృప పొందినవాడాయను అనే మాట మనం చదువుకుంటున్నాం. ఎవరు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అని అంటే నోవాహు యెహోవా కృప పొందుకున్నాడు. యెహోవా ఎవరు అంటే సృష్టికర్త. యెహోవా దేవుడు, సర్వలోకాన్ని సృజించినవాడు, సర్వలోకాన్ని కలిగించినవాడు. ఆయన ఆది అంతము లేనివాడు, మనుషులను సృజించినవాడు, మట్టి నుండి మనుషులను సృజించినవాడు, జీవశ్వాసను ఊది వారికి జీవాన్ని అనుగ్రహించినవాడు, మన కళ్ళ ముందున్నటువంటి సమస్త సృష్టిని సృజించినవాడు యెహోవా. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. అంటే ఈ సృష్టి ఈరోజు ఇలా ఉందన్నా, మనం సజీవులుగా ఉన్నామన్నా, మనం ఒక జీవితం కలిగి ఉన్నామన్నా, అది యెహోవా దయ వలన మనము సంపాదించుకున్నాము. యెహోవా దేవుడు మనకు ఇచ్చాడు, ఆయన మనల్ని సృజించాడు. మనుషులందరూ కూడా యెహోవా వశము, మనుషులందరూ దేవుని వశము. ఆయన అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏది కూడా జరగడానికి వీల్లేదు. ఆయన అనుమతి లేకుండా ఈ సృష్టిలో ఏది జరగడానికి వీల్లేదు. ఆయన వలన ఈ సృష్టి నడుస్తుంది. ఆయన వలన ఈరోజు మనుషులుగా మనము జీవిస్తున్నాము. ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఉన్నాడు. మోషేతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? నేను ఉన్నాను అన్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నవాడిని. దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నాను. మనుషులందరూ యెహోవా వశము. కాబట్టి మనల్ని సృష్టించిన, మనల్ని బ్రతికిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క కృపకు మనము పాత్రులుగా ఎంచబడాలి. అప్పుడే మన జీవితం ఈ లోకంలో సజావుగా సాగుతుంది. అప్పుడే ఈ లోకంలో మనం బ్రతకగలం. లేకపోతే నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, నీకు ఎంత బంధు బలగం ఉన్నా, ఈ లోకంలో నీవు ఎంత గొప్పవాడవైనా సరే, ఆ దేవుని యొక్క కృప లేకపోతే మనం బ్రతకలేము. ఈ లోకం మీదకి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. లోకం మీదకంటే మన మీదకి. లోకం అంటే ఎవరు? మనమే. లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులై. అవునా కదా? లోకం అంటే మనమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే ఎవరిని ప్రేమించాడు దేవుడు? లోకములో ఉన్న మనుషులను. యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపములను మోసుకొని పోయాడు. ఎవరి పాపాలని మోసుకొని పోయాడు? సిలువలో మన పాపాలు. లోకం అంటే మనం. మన మీదకి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నలు దిశల నుండి ప్రమాదాలు మానవ సమాజం మీదకి పొంచి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కాపాడబడాలి, మనం రక్షింపబడాలి, మనం సురక్షితంగా ఉండాలి, నిర్భయంగా మనం ఉండాలి అని అంటే మనకి ఏం కావాలి? దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప మనకు లేకపోతే మన జీవితము పేక మేడలాగా కూలిపోతుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా కూలిపోతుంది. అదే దేవుని యొక్క కృప మనకుంటే బండ మీద కట్టబడిన గృహంలాగా స్థిరంగా ఉంటుంది మన జీవితం. కాబట్టి మనం ఎంత గొప్పవారమైనా సరే ఈ లోకంలో మనము దేవుని కృపను సంపాదించుకోవాలి. ఇక్కడ ఎవరు దేవుని కృపను సంపాదించుకున్నారని చదువుకుంటున్నాం? నోవాహు. నోవాహు అనే నీతిమంతుడు, భక్తుడు దేవుని కృపను సంపాదించుకున్నాడు. అయితే నోవాహు అంటే మిగతా వారందరూ, ఆనాడు ఉన్నటువంటి సమాజం అంతా దేవుని కృపను పొందుకోలేకపోయారు. బాగా వినండి. మన జీవితాలు దేవుని కృప మీద ఆధారపడి ఉన్నాయి. చాలా మందికి తెలియదు. నేను నా శక్తి వలన, నా ధనం వలన, నా ఉద్యోగం వలన, నా అధికారం వలన, నా జనబలం వలన అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. అలా అనుకుంటే రాత్రికి రాత్రే మనం లేపేస్తాడు దేవుడు. నిజం. అలా అనుకుంటే రాత్రికి రాత్రే దేవుడు మనల్ని తీసేస్తాడు. ఆయన అనుకుంటే నీ అధికారం నిన్ను కాపాడలేదు. నీ చదువు, నీ ధనం, నీ ఆస్తిపాస్తులు
నీకు ఎంతో భూమి ఉండొచ్చు, నువ్వు ల్యాండ్ లార్డ్గా అయి ఉండొచ్చు. అయితే ఒకరోజు అదే స్థలంలో నీ సమాధి కనిపిస్తుంది. నీ ఆస్తి నిన్ను కాపాడిందా? చెప్పండి, కాపాడలేదు. మనల్ని ఎవరు కాపాడలేరు. మనల్ని దేవుని యొక్క కృప మాత్రమే కాపాడుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. చూడండి, అయితే నోవాహు, అయితే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే, మిగతా వాళ్ళు దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడలేదు. అసలు ఏం జరిగింది? దేవుడు ఎందుకు చెప్తున్నాడు అక్కడ ఆ మాట అంటే, 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే సమాజం అంతా కూడా చెడిపోయింది. అక్కడ సమాజం అంతా కూడా చెడిపోయింది. ఏ యెహోవా అయితే మనుషులను సృజించాడో, ఏ దేవుడైతే మనుషులను సృష్టించాడో ఆ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు మనుషులందరూ కూడా. వారికి నచ్చినట్లుగా, వారికి నచ్చిన విధంలో, వారి శరీర సంబంధమైనటువంటి మనస్సును ఆధారం చేసుకొని, వారి యొక్క శరీర కోరికలను ఆధారం చేసుకొని, వాళ్ళకు నచ్చినట్లుగా పూర్తిగా సృజించినటువంటి దేవుని మార్గంలో నుండి బయటికి వెళ్ళిపోయి మరొక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మార్గంలో వాళ్ళు జీవిస్తున్నారు. పూర్తిగా చెడిపోయింది సమాజం, పూర్తిగా. అయితే వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుని మార్గంలో లేరు. అయితే వాళ్ళు ఒక సుఖవంతమైనటువంటి జీవితాలని వాళ్ళు జీవిస్తున్నారు. ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, నారు నాటుతున్నారు, భూమిని పండించుకుంటున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, మనసుకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా జీవిస్తున్నారు మనుషులు. అయితే వాళ్ళ జీవితాలు బాగున్నాయి, గొప్పగా ఉన్నాయి చూడడానికి. ఈరోజు కూడా సమాజం చూడండి, టెక్నాలజీ పరంగా ఎంతగానో అభివృద్ధి చెందింది దేశం. లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు మనుషులు, సుఖవంతమైనటువంటి జీవితాలకు మనుషులు అలవాటు పడ్డారు. అవునా కదా? ఆ రోజు కూడా మనుషులు అలాగే జీవిస్తున్నారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, సుఖవంతంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పకూడదు, మంచి చెప్పకూడదు, బోధ చేయకూడదు, దేవుని గురించి చెప్పకూడదు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తారు. అలాంటి సమాజం అది. ఈరోజు కూడా దేవుడు అంటే నచ్చని దేశాలు, రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే చాలామంది దేవుడు లేడు అనేవారిగా మారిపోతున్నారంట. చాలామంది క్రైస్తవులు కూడా చూడండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా, మాకు దేవుడు వద్దు, యేసు వద్దు, మాకు ఏ మతము వద్దు, మేము స్వచ్ఛందంగా మేము బ్రతుకుతాము, స్వేచ్ఛగా మేము బ్రతుకుతాము, మేము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదు అని దేవుడు లేడు అని జాబితాలోనికి వెళ్ళిపోతున్నారంట చాలామంది. అంటే దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. మాకు దేవుడు అవసరం లేదు, అసలు దేవుడే లేడు అనేవాళ్ళు. చైనా కూడా ఆ విధంగా ప్రకటన చేసింది ఈ మధ్యకాలంలో. దేవుడు లేని దేశంగా పిలువబడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది చైనాకి. ఏమైంది? చైనాకి టెక్నాలజీ పెరిగిపోయింది, అందుకే దేవుడు లేడు అనే దేశంగా వాళ్ళు మారిపోతున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఏమైందంటే ప్రళయం వచ్చింది. అక్కడ జలప్రళయం వచ్చింది, వరదలు ముంచెత్తాయి చైనాని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చూడండి, నువ్వు ఎంత గొప్పవాడువైనా సరే దేవుని కృప లేకపోతే, అది దేశమైనా మనిషి అయినా, నువ్వు లోకపరంగా ఎంత బలిష్ఠుడైనా కావచ్చు, కానీ నువ్వు బ్రతకాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. నీ టెక్నాలజీ నిన్ను బ్రతికించలేదు, నీ అధికారం నిన్ను బ్రతికించలేదు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, దేవుని యొక్క కృపకు మనం పాత్రులము కావాలి. ఆ రోజున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వ్యతిరేకించారు, దేవుణ్ణి తిరస్కరించారు. మాకు దేవుడు వద్దు,
మాకు దేవుని బోధ వద్దు, మాకు హెచ్చరిక మాటలు వద్దు, మా దగ్గర సువార్త గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మా చెవుల్లో దేవుడు అనే మాటే వినబడకూడదు అంటున్నారు. చూడండి ఎంత పొగరో చూడండి మనుషులకి. అవునా కదా? దేవుడి గురించి మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. అలాంటి సమాజం ఈ రోజు ఉన్నది, ఆ రోజు ఉన్నది. అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు దేవుడు? ఆయన సృష్టికర్త కదా, ఏదైనా చేయగలిగినటువంటి అర్హత కలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే దేవుడు. ఆయన మనుషులను సృష్టించాడు కాబట్టి మనుషులను తీసేస్తాడు. ఆయనకి అధికారము ఉంది. ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా తీసేస్తాడు. అది ఆయన ఇష్టం. ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు. ఆయన గురించి అర్థం కాని వాళ్ళు మూర్ఖులుగా ఎంతోమంది ఏవేవో మాట్లాడతారు. అయితే వాక్యంలో మనం చూస్తే ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి సమాజం అంతటిని కూడా ఆయన నాశనం చేయాలి అని అనుకున్నాడు. నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన జీవితాన్ని ఇచ్చాడు, తర్వాత జీవితాన్ని తీసేయాలి అని అనుకున్నాడు. చూస్తున్న వాళ్ళకి అన్యాయంగా కనిపిస్తుంది, కానీ భక్తులకు అది అన్యాయంగా అనిపించదు. యోబు గారు ఏమన్నారు? చెప్పండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఆయన ఇచ్చిన వాడు తీసుకునే అధికారం ఆయనకి ఉంది. ఇవ్వకపోతే నువ్వు అడిగేవాడువా? చెప్పండి. ఇవ్వకపోతే, మన వాళ్ళని కోల్పోతే మనం దేవుణ్ణి నిందిస్తాం. ఒకవేళ దేవుడు నీకు మన వాళ్ళని ఇవ్వకుండా ఉండి ఉంటే నువ్వు దేవుణ్ణి అడిగేవాడువా? దేవుని నువ్వు ప్రశ్నించేవాడువా? నిందించేవాడువా? లేదు కదా. కాబట్టి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. సమాజం చెడిపోయింది. ఆ సమాజం అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. అయితే ఒక వ్యక్తిని మాత్రం బ్రతికించాలనుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని మాత్రం దేవుడు బ్రతికించాలనుకున్నాడు. ఎవరిని? నోవాహుని. దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? దేవుడు తనకు నచ్చిన వాళ్ళని ఈ భూమి మీద ఉంచుతాడు, నచ్చని వాళ్ళని తీసేస్తాడు. అది దేవుని యొక్క అధికారం. దేవునికి నచ్చిన వారిని ఆయన భూమి మీద ఉంచుతాడు, నచ్చని వారిని తీసేస్తాడు. అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇప్పుడు మనము ఎవరికి నచ్చిన వారుగా ఉండాలి? దేవునికి నచ్చిన వారుగా ఉండాలి మనం. లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేం, మనం బ్రతకలేం. ఆనాటి సమాజం అంతటినీ దేవుడు తీసేయాలనుకున్నాడు, ఒక్క నోవాహును బ్రతికించాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే నోవాహు దేవునికి నచ్చాడు. సింపుల్ రీజన్. ఎందుకు దేవుడు నోవాహుని బ్రతికించాలనుకున్నాడు, కాపాడాలని అనుకున్నాడంటే, ఆనాటి సమాజాన్ని నోవాహుని చూసినప్పుడు సమాజం అంతా చెడిపోయింది, నోవాహు మాత్రము చెడిపోకుండా ఉన్నాడు. దేవుణ్ణి తృణీకరించలేదు, దేవుడు లేడని అనలేదు, దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. అందుకే నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. అందుకే దేవుడు నోవాహును బ్రతికించాలి అని అనుకున్నాడు, కాపాడాలి అని అనుకున్నాడు, రక్షించాలి అని అనుకున్నాడు. 9వ వచనం చూడండి. నోవాహు ఎలాంటి వ్యక్తో చూద్దాం. 9వ వచనం మనం చూస్తే, నోవాహు వంశావళి ఇదే. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. జలప్రలయములో దేవుడు నోవాహుని మాత్రమే ఎందుకు రక్షించాలి అని అనుకున్నాడంటే, ఆయన జీవితం ఎలా ఉందో చూడండి. ఆయన ఎలాంటి వాడట? నీతిపరుడు. నీతి మనిషికి ఎలా వస్తుంది? నువ్వు నీతిమంతుడిని ఎలా చేయబడతావు? చెప్పండి, ఎలా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. దేవుడు ఉన్నాడని చెప్పటం, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం, ఆ దేవుని నువ్వు నమ్మడం నీకు నీతిని ఆరోపిస్తుంది. ఇప్పుడు మనమందరం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం?
దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి తన రక్తాన్ని చిందించటం ద్వారా, మనం ఆయన్ని నమ్మటం ద్వారా, మనం ఆయన్ని ఆశ్రయించటం ద్వారా మనల్ని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు మనం యేసు ప్రభుని నమ్మాం కాబట్టి మనము నీతిమంతులం. దేవుని కుమారుని మనం నమ్మాము కాబట్టి మనం నీతిమంతులం. ఆ రోజు నోవాహు గారు కూడా దేవుని నమ్మాడు, ఆ నిజమైన దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆయన నీతిపరుడు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నిందారహితుడు, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. మరి తన తరమంతా, తనతో ఉన్నవారంతా నిందారహితులుగా లేరని మనము గుర్తెరగాలి. మనము నిందారహితులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తరమంతా చెడిపోయింది, నోవాహు గారితో ఉన్న తరమంతా కూడా చెడిపోయింది. అయితే నోవాహు గారు ఆ తరానికి వేరుగా జీవించాడు, నిందలేనివాడుగా జీవించాడు. ఎంత గొప్పవాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఉందా? ఈరోజు మనకు అలాంటి జీవితం ఉందా? మన చుట్టూ ఉన్న మన తరం వారు అందరూ చెడిపోయారని మనం కూడా చెడిపోతున్నామా? ఆలోచన చేయండి. ఈ మధ్యకాలంలో బోధలు కూడా ఎలా ఉన్నాయంటే మనల్ని పాడు చేసే బోధలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక బోధకుడు చెప్తున్నాడు, యవనస్తుడు మీడియాలో కూర్చొని, యూట్యూబ్లో కూర్చొని చెప్తున్నాడు, మనము సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో చూడొచ్చు అని చెప్తున్నాడు. ఎక్కడ చూడొచ్చాడా సినిమా? థియేటర్కి వెళ్ళి చూడాల్సిన పని లేదు. థియేటర్కి ఎవరు వెళ్తారు? లోకంలో ఉన్నవారు వెళ్తారు. మనమైతే ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. ఇప్పుడు మనం బార్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మందు తాగొచ్చు. అంతే కదా దాని అర్థం? అంతేనే కదా? అంటే మనం ఏ చెడైనా ఇంట్లో చేయొచ్చు, బయట చేయకూడదు. బయట ప్రజలు ఏదో చేయకూడదు, మనం రహస్యంగా చేయొచ్చు. అంతే కదా దాని అర్థం? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఒక బోధకుని ద్వారా, ఒక సేవకుని ద్వారా వెళ్తుందంటే అది ఎంతో మందికి చేరుతుంది. ఈరోజు సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది, లక్షల మంది చూస్తారు. చూసిన వారిలో అనేక మంది ఆ మాటలకు ఏమవుతారు? ప్రభావితులు అవుతారు. బోధకుడే చెప్తున్నాడు, మనం చూస్తే తప్పేముంది అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా ఆ మాటల్ని ఫాలో అయ్యేవారు ఎంతోమంది. ఒక సేవకునిగా ఈ లోకానికి, ఈ సమాజానికి నీ మాదిరి ఏది? నీ మాదిరి ఏది? చెప్పండి, మాదిరి ఏది? బైబిల్లో ఉన్న భక్తులు అలాగే వ్యవహరించారా? లేకపోతే వాళ్ళు సమాజానికి వేరుగా బ్రతికారా? సమాజంలో రాజీ పడకుండా బ్రతికారా? లేకపోతే రాజీ పడిపోయి బ్రతికారా? వాళ్ళు సమాజంతో రాజీ పడలేదు, రాజీ పడకుండా వాళ్ళు వేరుగా బ్రతికారు. కానీ ఈరోజు బోధలు ఎలా ఉన్నాయి? సినిమాలు చూడొచ్చు. ఒక వ్యక్తి ఏమో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన బర్త్డే పార్టీ చేసుకున్నాడు, ఒక సేవకుడు. అతను ఏం చూపిస్తాడు లోకానికి మాదిరి? చెప్పండి. ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది కూటికి లేని వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఒక క్రిస్మస్ వచ్చిందంటే చర్చిలు డెకరేషన్ చేయడానికి లక్షల రూపాయలు తగలబెడతారు. చూడండి, అదే చర్చిలో, అదే సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ, వాళ్ళ వస్త్రాలకు కానీ, వాళ్ళ భోజనానికి కానీ, వాళ్ళ సమస్యలకు కానీ ఎవరైనా పరిష్కారం చూపిస్తారా? సేవకులు లేక విశ్వాసులు, మంచి పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులు చేస్తారా? చేయరు. దేవుడు ఏది కోరుకుంటున్నాడు మనిషి జీవితంలో అంటే కరుణ కోరుకుంటున్నాడు. మనం కరుణ కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మరొక బోధకుడు చెప్తున్నాడు, అతను 1 కోటి రూపాయలు పెట్టి కారు కొన్నాడట. ఒక సేవకుడు, ఒక బిజినెస్ మ్యాన్ ఆ మాట చెప్పింటే అర్థం ఉంది. అవునా కదా? ఒక సేవకుని స్థానంలో ఉండి నీవు ఎలాంటి మాదిరి లోకానికి చూపిస్తున్నావు? అతను ఉపయోగించే కారు, తిరిగే కారు 1 కోటి రూపాయలట. చూడండి, ఒక వ్యక్తి ఏమో టీవీ సినిమాలు చూడొచ్చు అంటాడు, ఒక వ్యక్తి ఏమో లక్షల రూపాయలు తగలబెట్టి బర్త్డేలు చేసుకుంటారు. అంటే వాళ్ళని కనపరుచుకోవడానికి, వాళ్ళని లోకానికి చూపించుకోవడానికి. కానీ మనకు ముందటి తరాల్లో ఎంతోమంది భక్తులు జీవించారు. ఒక యేసన్న గారు జీవించారు, ఒక భక్త సింగ్ గారు జీవించారు, ఇంకా ఎంతోమంది సేవకులు జీవించారు. వాళ్ళని దేవుడు ఎంతగానో దీవించాడు.
లక్షల మందికి వారు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించారు. అయితే వాళ్ళు ఇలాంటి జీవితాలే జీవించారా? సినిమాలు చూస్తూ జీవించారా? లేకపోతే లక్షల రూపాయల కారుల్లో తిరిగారా? ధనాన్ని బర్త్డే పార్టీలకి వృధా చేశారా? చెప్పండి. కానీ ఈరోజు సమాజం, ఈరోజు బోధకులు ఒకసారి మీరు చూడండి. నోవాహు గారు తన తరం వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఒక యవ్వనస్తుడు ఎలా ఉండాలట? ఒక యవ్వన సేవకుడు లోకానికి వేటిలో మాదిరికరంగా ఉండాలి? బర్త్డేలు చేసుకోవడంలోనా, కారుల్లో తిరగడంలోనా, లేకపోతే సినిమాలు చూడడంలోనా? వేటిలో మాదిరిగా ఉండాలి? యవ్వనమును బట్టి ఎవరు కూడా తృణీకరించకుండా చూసుకోవాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. సంఘానికి మాదిరిగా ఉండాలి. ప్రభువుని ఎవరైతే నమ్మి, లోకరక్షకుడిగా నమ్మి సంఘంలోనికి వచ్చారో వారికి మాదిరిగా ఉండాలి. ప్రవర్తనలో, మాటలో, సమస్త విషయాల్లో. కానీ ఈరోజు ఆలోచన చేయండి. నోవాహు గారు ఎలా ఉన్నారట? నోవాహు గారు తన తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. అలాగే తర్వాత మాట ఏమని రాయబడింది? దేవునితో కూడా నడిచినవాడు. ఇది ఎంత గొప్ప క్వాలిఫికేషన్ చూడండి. దేవునితో కూడా నడిచాడు. దేవునితో నడవటం అంటే ఆయన ఆజ్ఞలను వెంబడించటం. దేవునితో నడవటం అంటే ఏంటి? భౌతికంగా దేవుడు మనల్ని చేయబట్టి నడిపిస్తాడని కాదు దాని అర్థం. ఆయన మనకి ఏ వాక్యం అయితే ఇచ్చాడో, ఏ ఆజ్ఞనైతే జారీ చేశాడో, మనల్ని ఏ విధంగా బ్రతకమని ఆదేశించాడో వాటిని మనం ఫాలో అవడం. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆయన అడుగుజాడల్లో మనం నడవడం అంటే ఆయన చెప్పిన వాటిని మనము నెరవేర్చటం. విశ్వాసంలో, మాటలో, పవిత్రతలో ప్రభు ఎలా జీవించాడో అదే విధంగా మనం జీవించినట్లయితే మనము ప్రభుతో కూడా నడిచిన వాళ్ళము అవుతాం. నోవాహు గారు ఆ విధంగా బ్రతకడాన్ని బట్టి ఆ కాలంలో జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. లోకం మీదకి రాబోయే ప్రమాదం నుండి దేవుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని తప్పించాడు. మిగతా వాళ్ళందరూ ఆ జలప్రలయంలో నాశనం అయిపోయారు. వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళందరూ కూడా ధనవంతులే. అయితే జలప్రలయం నుండి వాళ్ళు తప్పించబడలేకపోయారు. అంటే మనం బ్రతకాలంటే ఏముండాలి? మనకు దేవుని యొక్క కృప తోడుగా ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 12వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఒక ఉపమానము చెప్పారు. 16వ వచనం నుండి నేను చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకోనేను. చూడండి, అతని పరిస్థితి ఎలా ఉంది? అతని భూమి సమృద్ధిగా పండింది. అతను ధనవంతుడు. అతని భూమి సమృద్ధిగా పండింది. అయితే అతను దేవుణ్ణి మర్చిపోయినవాడు. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి, సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులను కలిగిన వాడు. ఈ లోకంలో చనిపోయేంత వరకు కూడా తన ఆయుష్కాలం అంతా కూడా కూర్చొని ఎంతో నెమ్మదిగా తిని బ్రతకగలిగినటువంటి సామర్థ్యము దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ అతని జీవితంలో ఎవరు లేరు? దేవుడు లేడు. అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. అన్నీ ఉన్నాయి, దేవుని యొక్క కృప లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి 20వ వచనంలో, అయితే దేవుడు
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును అని చెప్పాడు. దేవుని కొరకు కాకుండా, దేవుడు లేకుండా నీవు ఎన్ని సమకూర్చుకున్నా కూడా రాత్రికి రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడా, వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుచున్నారు. మనకి దేవుని యొక్క కృప లేకపోతే మనం అందరం కూడా ఎవరమో తెలుసా? వెర్రి వాళ్ళమే. మనం అందరం కూడా వెర్రి వాళ్ళమే. దేవుని కృపకు పాత్రులం కాకపోతే మన జీవితంలో తర్వాత నిమిషంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము ఈ లోకంలో. నీ ధనం నిన్ను కాపాడలేదు, నీ అధికారం నిన్ను కాపాడలేదు, నీ ఆస్తిపాస్తులు నిన్ను కాపాడలేవు. ఒకసారి జలప్రలయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జలప్రలయంలో దేవుడు అందరినీ నాశనం చేశాడు. ఇప్పుడు మన కొరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి లోకంలో. ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో మనకు తెలియదు, ఎటువైపు నుంచి భూకంపం వస్తుందో తెలియదు, ఎటువైపు నుంచి వరదలు వస్తాయో తెలియదు, ఎటువైపు నుంచి కరువు వస్తుందో తెలియదు. ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో యుద్ధ వాతావరణం, బాంబుల మోతలతో దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా దద్దరిల్లిపోతుంది. ఎప్పుడు మన మీద ఏ బాంబు పడుతుందో తెలియదు. అవునా కదా? అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతకాలంటే మనకేముండాలి? దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే నోవహు గారు బ్రతికినట్లుగా మనం బ్రతకాలి. ప్రభు మార్గంలో మనం బ్రతకాలి. లోకంతో రాజీ పడిపోతే, లోకాన్ని చూసి వాతలు పెట్టుకుంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకొని చచ్చిపోయిందట చూడండి. అవునా కదా? లోకాన్ని చూసి మనం వాతలు పెట్టుకుంటే, వారి వలె సినిమాలు చూస్తూ, షికార్లకు వెళ్తూ, తాగుతూ, తిరుగుతూ ఉంటే ప్రభు మనం అనుకోనని గడియలో వస్తాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు? అనుకోనని గడియలో వస్తాడు. ఈ లోకానికి వేరుగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే కొనిపోతారు. చివరిగా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చూసినట్లయితే, 26వ వచనం నుండి, నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. అంటే నోవహు గారి దినములలో ప్రమాదం పొంచి ఉంది మనుషుల మీద. ఏ విధంగా? జలప్రలయ రూపంలో. ఇప్పుడు కూడా అదే దినాలు రిపీట్ అవుతున్నాయి, అదే దినాలు. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. అయితే మనం దేనికి సిద్ధంగా ఉన్నామంటే ప్రభు యొక్క రాకడికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు యొక్క రాకడ అది చాలా భయంకరంగా ఉంటుంది. భూమిని కాల్చివేసే దినం అది. ప్రభు దినం అంటే అది సామాన్యమైనది కాదు, అది మహా భయంకరమైనది. ఈ భూమిని దహించి వేసే అతి భయంకరమైనటువంటి దినం. భూమి మీద ఉన్నవన్నీ కూడా కాలిపోతాయి ఆ రోజు. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, పేతురు గారు చెప్పారు. ఆ ఉగ్రత దినము నుండి మనం తప్పించబడాలంటే ఇక్కడ చెప్తున్నాడు, నోవహు గారి దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరుగుతుంది. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసి వెళ్ళిపోయింది. ఆనందంగా ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నారు నాటుతున్నారు, భూమిని పండించుకుంటున్నారు, తింటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. అవునా కదా? ఎక్కడ చూసినా కూడా ఫంక్షన్లే, ఎక్కడ చూసినా కూడా సందడి, సంబరాలతో కూడుకున్నటువంటి వాతావరణంలో మనుషులందరూ జీవిస్తున్నారు. కానీ వారికి దేవునికి సంబంధం లేదు. వారి జీవితంలో దేవుడు లేడు. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. చూడండి, ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు. ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, లేస్తున్నారు, తర్వాత గెంతులు వేస్తున్నారు, తర్వాత డాన్సులు వేస్తున్నారు.
ఇశ్రాయేలీయులు కూడా అరణ్యంలో దేవుడు నడిపిస్తుంటే ఇలాగే చేశారు. ఇలాగే వాళ్ళ కొరకు ఒక దూడను చేసుకొని, ఇదే మా దేవుడు, యెహోవాని మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన యెహోవాని వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తులో అనేకమైన తెగులు రప్పించి ఫరో యొక్క కబంధ హస్తాల్లో నుంచి వారిని విడిపించిన యెహోవాని వాళ్ళు మర్చిపోయారు. కళ్ళ ముందున్న మోషేను కూడా వాళ్ళు పట్టించుకోవాలా, మోషేను కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు అంటే కనపడడం లేదు, మోషే కనపడడం లేదా వాళ్ళకి? మోషే కూడా ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ తలపొగరు ఏ రేంజ్కి వచ్చిందో చూడండి ఒకసారి. దేవుడు అంటే కనిపించడం లేదు, మనం ఒప్పుకుందాం. అయితే కళ్ళ ముందు మోషే ఉన్నాడు కదా దేవునికి ప్రతినిధిగా. 40 రోజులు పైకి వెళ్ళాడు సీనాయి పర్వతం మీదకి, దేవుని వద్దకు వెళ్ళాడు మోషే. కింద ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, యెహోవా ఎవరో మాకు తెలియదు, ఆ మోషే ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేమేం చేస్తాం, ఒక దూడను చేసుకుంటాం, ఆ దూడ ముందు డాన్సులు వేస్తాం. దూడను చేసుకున్నారు, ఇదే దేవుడు అన్నారు. పరలోకంలో ఉన్న దేవుడికి ఎంత కోపం రావాలి చెప్పండి? అవునా కదా? ఎంత కోపంతో దేవుడు రగిలిపోవాలి. అదే చేశాడు దేవుడు. వాళ్ళు ఒక దూడను చేసుకున్నారు, ఆ దూడే మా దేవుడు అన్నారు. తర్వాత తిన్నారు, త్రాగారు, తర్వాత గెంతులు వేశారు. తిన్నారు, త్రాగారు, తర్వాత లేచారు, డాన్సులు వేశారు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా లేచాడు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా లేచాడు, వాళ్ళందరినీ కూడా అరణ్యంలో సంహరించాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క కృప మనకు తోడుగా లేకపోతే మనము జీవించలేం ఈ లోకంలో. నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, నువ్వు ధనవంతుడివా ఓకే, నువ్వు అధికారివా ఓకే, కానీ మన జీవితం సజావుగా సాగాలి. రేపటి దినాన్ని మనం చూడాలి, మనం అనుకున్నవన్నీ జరగాలి. కూతురు వివాహం చూడాలనుకుంటాం, కొడుకు ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటాం, మంచి ఇల్లు కట్టాలనుకుంటాం, అవునా కదా? మంచి గృహంలో నివాసం చేయాలనుకుంటాం. ఇంకా మనకి ఎన్నెన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ కూడా సాకారం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడాలి. లేకపోతే నువ్వు ఏవైతే చూడాలనుకున్నావో అవన్నీ చూడకుండానే కాలం చెల్లిపోతుంది మనకి. ఇశ్రాయేలు అలాగే చచ్చిపోయారు అరణ్యంలో. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని వాళ్ళు చూడకుండానే, ఆ భూమిని ఫలవంతమైనటువంటి ఆ సారాన్ని అనుభవించకుండానే అరణ్యంలోనే వాళ్ళు కేకలు వేసి చచ్చిపోయారు. అరణ్యంలోనే చచ్చిపోయారు. అవిశ్వాసులుగా వాళ్ళు చచ్చిపోయారు. దేవుని యొక్క ఉగ్రతకి గురయ్యారు. కాబట్టి మనం అలా ఉండకూడదు ప్రియులారా. మనము నోవాహు గారు ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడో, తన తరము వారికి వేరై నిందారహితుడిగా, నీతిపరుడుగా దేవునితో నడుస్తూ ఆయన ఏ విధంగా నడిచి దేవుని యొక్క మనస్సును సంపాదించుకున్నాడో, మనం కూడా ఆ విధంగా నడిచినట్లయితే దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. మరి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.